नमस्कार बच्चों, मैं श्रीकांत गार्गेय आपका स्वागत करता हूं। छात्रों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहला, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। दूसरा, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। तीसरा, रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। चौथा, समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। बच्चों, अब हम गाने वाली चिड़िया कहानी पाठ को पढ़ेंगे। गाने वाली चिड़िया, गाने वाली అనగా పాట పాడేటువంటి చిడియా అంటే పక్షి, పాట పాడేటువంటి పక్షి। ఈ పాఠం యొక్క హెడ్డింగ్, ఇది ఒక కథ। ఇప్పుడు మనం చదువుకుందాం। पहले चित्र को देखिए और चित्र के नीचे दिए गए प्रश्नों को पढ़िए। प्रश्नों के उत्तर चित्र के आधार से देने की प्रयास कीजिए। मैं भी इन प्रश्नों का विश्लेषण करूंगा। पहला प्रश्न है, चित्र में क्या क्या दिखाई दे रहा है? क्या दिखाई दे रहा है? हाँ, किसान और बैल। दूसरा प्रश्न, वे क्या कर रहे हैं? क्या है इसका उत्तर? किसान खेत जोत रहा है। तीसरा प्रश्न, इनकी मेहनत पर अपने विचार बताइए। क्या है इसका उत्तर? हाँ, किसान हमारे अन्नदाता है, हमें उनकी मेहनत के बारे में सोचना चाहिए और उनकी सहायता करना हमारा कर्तव्य है। बच्चों, आज हम किसानों के महत्व को इस पाठ में चर्चा करेंगे। अब पाठ का उद्देश्य देखिए। उद्देश्य है कहानी पढ़कर समझना और कोई सरल कहानी लिखने का प्रयास करना। छात्रों, आप भी इस तरह के कुछ कहानियां पढ़िए, पढ़कर समझना, और आप स्वयं कुछ छोटी छोटी कहानी लिखने का प्रयास कीजिए। तो अब पाठ के मुख्यांश को पढ़ेंगे। एक राजा था, ఒక రాజు ఉండేవాడు। वह बहुत ही सुंदर महल में रहता था। ఆ రాజు ఒక చక్కటి అందమైనటువంటి మహల్, రాజభవనం, మహల్ అంటే భవనం, ఒక పెద్ద రాజమందిరంలో, రాజభవనంలో ఉండేవాడు। उसे अपने महल पर बहुत गर्व था। ఆ రాజుకు ఆయన యొక్క మహల్ అంటే, ఆయన యొక్క రాజభవనం అంటే చాలా గర్వపడేవాడు। అంత అందంగా, అంత పెద్దగా బాగుండేదంట। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। అంత చక్కటి ఆ రాజభవనాన్ని చూడడం కోసం సంసార్ కే కోనే కోనే సే, ప్రపంచంలో ఉన్నటువంటి మూల మూలల నుండి యాత్రి ఆతేతే, యాత్రికులు వచ్చేవారంట ఆ రాజుగారి యొక్క భవనాన్ని చూడడం కోసం। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। మరి వచ్చినటువంటి, చూసినటువంటి ఆ యాత్రికులు, यात्रियों ने अपने यात्रा वर्णन में, వారు చూసినటువంటి యాత్రను యాత్రావర్ణన్, యాత్రావర్ణన్ అంటే డైరీలో రాసుకుంటారు। వాళ్ళు మొదలు పెట్టినటువంటి యాత్ర చివరి వరకు కూడా ఏమేం జరిగిందో అదంతా రాసుకోవడమే యాత్రావర్ణన్ అంటారు। ఆ యాత్రావర్ణంలో ఈ మహల్ యొక్క అందం గురించి కూడా రాసుకోవడం జరిగింది। చాలా విషయాలు రాసుకున్నారంట।
कई बातें लिखी, చాలా విషయాలు రాసుకున్నారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा. ఆ యాత్రికులు ఈ రాజుగారి భవనం దగ్గర కనిపించేటువంటి ఒక గానేవాలి చిడియా, పాటలు పాడేటువంటి పక్షి గురించి కూడా వాళ్ళ యొక్క ఆ యాత్రా వర్ణంలో రాసుకోవడం జరిగిందంట. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఆ పక్షి ఎక్కడ ఉండేదంట? చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే, మా మహల్ కు దగ్గరలోనే ఉన్నటువంటి ఒక అడవిలో ఆ పక్షి ఉండేదట. అది బహుత్ మధుర్ స్వరమే గాతీతి, చాలా గొప్ప గొంతుతోటి స్వరముతోటి పాడుతుండేనంట. రాజానే ఇస్ చిడియాకో కభీ నహీ దేఖా తా, కానీ రాజుగారు మాత్రము ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదంట. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. రాజుగారికి ఆ యాత్రికులు రాసినటువంటి యాత్రా వర్ణన్ పుస్తకం పడనేసే చదవడం ద్వారా రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసింది. राजा ने उस चिड़िया को देखना चाहा, అప్పుడు రాజుగారికి ఆ పక్షిని చూడాలి అనేటువంటి ఉత్సుకత కలిగింది. देखना चाहा, చూడాలని అనుకున్నాడు. और अपने सेवकों को बुलाकर कहा, వెంటనే తన యొక్క సేవకులు పరివారాన్ని పిలిచి అన్నాడు, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెప్పుడు కూడా ఆ పాట పాడేటువంటి పక్షి గురించి, దాని విషయం గురించి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి? విషయమే నహీ బతాయా, గానే వాలీ చిడియా కే విషయమే నహీ బతాయా అని అంటాడు. జాओ, వెళ్ళండి, జంగల్ సే ఉస్ చిడియాకో పకడ్ లే ఆవో, వెళ్ళండి, వెళ్ళి అడవిలో ఆ పక్షిని పట్టుకొని తీసుకొని రండి నా దగ్గరికి. మై ఉస్కా గానా సుననా చాహతా హూ, నేను దాని యొక్క పాటను వినాలి అనుకుంటున్నాను. ఉస్కా గానా సుననా చాహతా హూ. రాజా కే సేవకోं ने भी उस चिड़िया को कभी नहीं देखा था, కానీ రాజుగారి సేవకులు కూడా ఆ పాట పాడేటువంటి పక్షి గురించి ఎప్పుడు వినలేదు, వారు కూడా ఎప్పుడు చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. రాజుగారి దర్బార్లో ఉండేటువంటి వివిధ మంత్రులకు, అధికారులకు, మొత్తం దర్బార్లో ఉన్న ఎవరికి కూడా ఈ విషయం గురించి అసలు తెలియదంట. इस विषय के बारे में कुछ ना जानता था, ఏ మాత్రము తెలియదంట. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए, ఆ పక్షిని వెతకడం కోసం, ढूंढना అంటే వెతకడం, సైనిక్ జంగల్ మే గए, ఆ సైనికులు అడవిలోకి వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली, ఆ పక్షి కోసం వెతుకుతూ వెతుకుతూ ఉండగా వారికి ఒక అమ్మాయి కనిపించింది. जिसने चिड़िया को गाते हुए देखा था, ఆ అమ్మాయి ఎవరు? ఈ పాట పాడుతున్నటువంటి పక్షిని చూసినటువంటి అమ్మాయి. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహు బోలి, పాట పాడేటువంటి ఆ పక్షి గురించి, ఆ పక్షి పేరు చెప్పగానే ఆ అమ్మాయి అన్నదంట, హా హా మై జాంతీ హూ, అవును అవును నేను ఆ పక్షిని గుర్తిస్తాను, ఆ పక్షి గురించి నాకు తెలుసు అంటుంది. ఉస్ గానే వాలి చిడియాకు, ఆ పాట పాడేటువంటి పక్షి గురించి నాకు తెలుసు అంటుంది. ఓహ్ వహ్ కితనే మధుర్ స్వర్ మే గాతీ హై, అబ్బా ఆ పక్షి ఎంత మధురమైనటువంటి స్వరంలో పాడుతుంది, ఆ పక్షి యొక్క పాట ఎంత మధురంగా ఉంటుందో అని
అమ్మాయి గుర్తు చేసుకుంటుంది. जब मैं यहां से काम समाप्त करके संध्या समय घर लौटती हूं तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. जब मैं ఎప్పుడైతే నేను यहां से काम समाप्त करके ఇక్కడి నుండి ఈ అడవిలో నుండి నా పని సమాప్తం చేసుకొని పూర్తి చేసుకొని సంధ్యా సమయ పర్ సాయంత్రం సమయంలో घर लौटती हूं ఇంటికి తిరిగి బయలుదేరుతానో తో వహ్ ముజే అప్పుడు ఆ పక్షి నాకు రాస్తే భర్ దారి వెంబడ నేను ఎంత దూరం అయితే నడుస్తానో అంత దూరము రాస్తే భర్ అప్నా మీఠా మీఠా గానా సునాతి హే, తన యొక్క తీయనైనటువంటి కమ్మనైనటువంటి పాటలను నాకు వినిపిస్తుంది. ఇస్సే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై, దాంతో నా పూర్తి అలసట, తకాన్ అంటే అలసిపోవట, పూర్తి అలసట దూరమైపోతుంది అని అమ్మాయి అంటుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. ఆ సైనికుల యొక్క కోరిక మేర, విన్నపము మేర అమ్మాయి ఆ పక్షిని పిలుస్తుంది. ఆవాజ్ ది అంటే పిలుస్తుంది. మేరీ చోటీ సుందర్ చిడియా, నా యొక్క చిన్న అందమైన ఓ పక్షి, హమారే రాజా తుమ్హారా మధుర్ సంగీత్ సుననా చాహతే హై, మా రాజుగారు నీ యొక్క మధురమైన సంగీతాన్ని, గొంతును, పాటను వినాలని అనుకుంటున్నాడు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, మా రాజుగారికి నువ్వు పాట వినిపిస్తావా, అప్నా గానా సునావోగి అంటుంది. లడ్కీ బాతే సున్కర్ చిడియా బోలి, అమ్మాయి మాటలు విన్నటువంటి ఆ పక్షి అంటుంది, మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై, నా సంగీతము, నా పాట ఈ హరే భరే జంగల్, పచ్చదనంతో నిండిపోయినటువంటి ఈ అడవులు, ఖేతో పొలాలలో బాగుంటుంది. ఫిర్ భీ మై రాజాకు అప్నా గానా అవశ్య సునావుంగి, అయినప్పటికీ ఆయన మన దేశపు రాజుగారు కాబట్టి ఆ రాజుగారికి తప్పకుండా నా పాట వినిపిస్తాను అని పక్షి అంటుంది. అగ్లే దిన్ దర్బార్ లగా, మరుసటి రోజు దర్బార్, రాజుగారి యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. అగ్లే దిన్ దర్బార్ లగా హువా తా, ఏర్పాటు చేయడం జరిగింది. లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ తే, ఆ అమ్మాయితో పాటు సభలో అందరూ కూడా వేంచేసి ఉన్నారు. అందరూ ఆ సభా మందిరంలో నిండిపోయి ఉన్నారు. తబి ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి, అప్పుడే ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షి ఆ రాజుగారి దర్బార్లోకి ప్రవేశించింది. ఔర్ అప్నీ మధుర్ ఆవాజ్ మే గానే లగి, తన యొక్క మధురమైనటువంటి గొంతుతో పాట పాడడము మొదలు పెట్టింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే, ఆ పక్షి యొక్క పాట విన్నటువంటి సభికులందరూ కూడా ముగ్ధులైపోయారు, ఆనందంతో పరవశించిపోయారు. రాజాకి ఆంఖో మే తో ఖుషీకి ఆంసు ఆ గయే, రాజుగారి కళ్ళ నుండి కన్నీరు, ఖుషీకే ఆంసు, కన్నీరు అంటే ఆనంద బాష్పాలు, ఖుషీకే ఆంసు అంటే ఆనంద బాష్పాలు, నవ్వుతూ కూడా ఆనందంలో కూడా కంటి నుండి నీరు వస్తుంది. దాన్ని ఏడుస్తే కన్నీరు అంటారు, నవ్వుతూ కళ్ళ నుండి నీరు వస్తే ఆనంద బాష్పాలు అంటారు. దాన్ని ఖుషీకే ఆంసు ఆగయే, ఆనంద బాష్పాలు వస్తున్నాయి కళ్ళ వెంబడి. వే బోలే, రాజుగారు అన్నారు, ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, ఓ నా ప్రియమైన పక్షి, నీవు ఇక్కడే మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమే మిలేగా, నీవు ఏది కోరుకుంటే అది నీకు దొరుకుతుంది. చిడియా బోలి,
అప్పుడు ఆ పక్షి అంటుంది, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, నేను మీ దగ్గర ఉంటాను. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं, నేను మీ కళ్ళ నుండి ఖుషీకే ఆంసు ఆనంద బాష్పాలు చూశాను. మీరు నా సంగీతానికి ఎంత మురిసిపోయారో ఆనందపడ్డారో నేను గుర్తించాను. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया, ఆ పక్షి కోసము ఒక సోనేకా పింజర అంటే బంగారు పంజరం, పింజరా అంటే పంజరం, బన్వాయా గయా తయారు చేయించాడు. जिस किसी चीज की वह इच्छा करती రాజా ఉసే పూరా కర్తా, ఆ పక్షి ఏ వస్తువు కోరుకున్నా, ఏ పండు కోరుకున్నా, ఏది కోరుకున్నా ఆ రాజుగారు దాన్ని పూర్తి చేసేవారు, తెప్పించి ఇచ్చేవారు. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई, మొత్తం రాజ్యమంతా కూడా ఎవరి నోటా విన్నా ఆ పక్షి దాని యొక్క సంగీతం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు एक दिन चिड़िया को ఆ పక్షికి खेतों में मेहनत करने वाले, పొలాలలో పనిచేసేటువంటి శ్రామికులు, రైతులు, కిసానోं की याद आई, రైతులను గుర్తుకొచ్చిందంట. उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी, వారందరినీ కలవడం కోసం ఆ పక్షి खेतों की ओर పొలాల వైపు బయలుదేరింది, నికల్ పడి. जब राजा को चिड़िया दिखाई नहीं दी, ఎప్పుడైతే రాజుగారు ఆ పక్షి కోసం చూశారో ఆ పక్షి కనిపించలేదు. చిడియా దిఖాయి నహీ ది తో వహు దుఃఖీ హువా, అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డారు. और అస్వస్థ హో గయా, ఆ పక్షి కోసం చూస్తూ చూస్తూ ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. అస్వస్థ అంటే అనారోగ్యం. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారి యొక్క అనారోగ్యం గురించి బాధపడతా ఉన్నారు. చింతితి, చింత అంటే బాధ. సభీ సోచనే లగే కి రాజా కో కైసే బచాలే, అందరూ ఆలోచిస్తున్నారు రాజుగారిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆయన అనారోగ్యాన్ని ఏ విధంగా తగ్గించాలి అని అందరూ కూడా బాధపడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా, ఒకరోజు రాజుగారు తక్కువ స్వరంలో, కమ్జోరు బలహీనత, కమ్జోర్ అంటే బలహీనమైనటువంటి ఆవాజ్, స్వరంతో, గొంతుతో అంటున్నాడు. సంగీత్ సంగీత్, నాకు సంగీతం వినిపించండి. చిడియా కా గానా సున్వావో, ఆ పాట పాడేటువంటి పక్షి యొక్క పాటను నాకు వినిపించండి అని అంటున్నాడు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే, ఆ దర్బార్లో ఉన్నటువంటి మంత్రులు, అధికారులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆ పక్షిని ఎలా పిలిపించాలి. తబి ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా, అప్పుడే వారికి మధురమైనటువంటి సంగీతము, ఆ పక్షి యొక్క గొంతు వినిపించింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, వాళ్ళందరూ కూడా ఆ శబ్దము, ఆ పాట వస్తున్నటువంటి దిక్కు చూశారు. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, అప్పుడు ఆ పక్షి తన మధురమైనటువంటి గొంతుతో పాడుతా ఉన్నది. వహు దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి, ఆ పక్షిని చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లయింది, పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. జాన్ మే జాన్ ఆ గయి, జాన్ మే జాన్ ఆనా అనేది ముహావరా, ఇది జాతీయం అని కూడా అంటారు తెలుగులో. జాన్ మే జాన్ ఆ జానా ముహావరా, ఇది అండర్లైన్ చేసుకో.
किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారా ఆ పక్షి రాజుగారి యొక్క అనారోగ్యం గురించి తెలుసుకొని तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. వెంటనే తన యొక్క సంగీతాన్ని రాజుగారికి వినిపించడం కోసం రాజమందిరం వచ్చేసింది. జైసే జైసే వహు గానా గాతి, ఏ విధంగా అయితే తను రోజు పాట పాడుతుందో వైసే వైసే రాజాకి అస్వస్థత దూరు హోతి. అదే విధమైనటువంటి పరిస్థితుల్లో రాజుగారి అనారోగ్యం కూడా దూరం అవుతూ వచ్చింది. అంటే ఆరోగ్యవంతుడు అవుతూ వచ్చాడు. ఆ పక్షి యొక్క పాట విని రాజుగారు తన యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకున్నారు. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే. ధీరే ధీరే మెల్లిమెల్లిగా రాజుగారు కోలుకున్నారు, ఆరోగ్యవంతులయ్యారు. స్వస్థ హోగయే. వే చిడియా సే బోలే. అప్పుడు ఆ రాజుగారు ఆ పక్షితోటి అన్నారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. ఓ నా ప్రియమైన పక్షి, నీవు నా దగ్గరికి తిరిగి వచ్చేసేయి, నా దగ్గరే ఉండిపో. మై తుమ్హే హమేషా రాజ్ మహల్ మే రఖూంగా. నేను నిన్ను ఎప్పుడు ఈ రాజమందిరంలోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. చిడియా బోలి. అప్పుడు ఆ పక్షి అంటుంది, నహీ మహారాజ్, లేదు మహారాజా, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. నాకు నా యొక్క సంగీతాన్ని కేవలం మీకు మాత్రమే కాదు, మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై, శ్రామికులకు కష్టపడే వారికి కూడా వినిపించాలి. మై హర్ దిన్ యహా ఆవుంగి. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి. మీకు కూడా నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను. चिड़िया की बातों ने రాజా పర్ గహరా అసర్ డాలా. ఆ పక్షి యొక్క మాటలు రాజుగారి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. రాజానే కహా, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. అప్పుడు ఆ రాజుగారు అన్నారు, వాహ్ అద్భుతం, నీవు చాలా గొప్పదానివి ఓ పక్షి. తుమ్ మజ్దూరో और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो. నీవు మజ్దూర్, కూలీలు, కిసాన్, రైతులు, వారి కోసం ఈ రాజభవనము, రాజమహల్ యొక్క సుఖాలను త్యాగం చేయాలనుకుంటున్నావు, త్యాగం చేయగలుగుతున్నావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. ఒక పక్షివై ఉండి నీవే ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నావు. మరి నేను నా యొక్క ప్రజలు, నా యొక్క కూలీలు, రైతుల కోసం నేను వారి కోసం ఏమాత్రం చేయలేనా? క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. చిడియా బోలి. అప్పుడు ఆ పక్షి అన్నది, క్యో నహీ మహారాజ్, ఎందుకు లేదు మహారాజా, మీరు కూడా చేయవచ్చు. ఏం చేయవచ్చు? मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. కూలీలు, రైతుల గురించి ఆలోచించడం అనేటువంటిది, వారికి సహాయం చేయడం అనేటువంటిది మనందరి యొక్క కర్తవ్యం. మనం వారికి సహాయం చేసినప్పుడే వారు మనకు మరింత చక్కని పంటలు, సేవలు మనకు ఇస్తూ ఉంటారు. అందుకనే క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే. ఎందుకనగా వారు మన యొక్క సుఖదాతలు. మనం సుఖంగా ఉంటున్నాం, హాయిగా తింటున్నామంటే కారణము ఆ యొక్క రైతులు, కూలీలు, శ్రామికులు మాత్రమే. మన అన్నదాతలు వారు బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి పిల్లలు, మరి మీరు కూడా రైతులు, శ్రామికులను, వారి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి, వారిని గౌరవించండి, వీలైతే వారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.